నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఒక 100 ఏళ్ల క్రితం నాటి బిజినెస్ మోడల్ ఈ స్మార్ట్ఫోన్ మరియు ఇంటర్నెట్ కాలంలో ఇంకా నిలబడగలదా? బహుశా కష్టమేమో అనిపిస్తుంది కదూ. కానీ ఒక రంగం మాత్రం కేవలం నిలబడటమే కాదు, అద్భుతంగా దూసుకుపోతోంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్మే స్థాయి నుంచి ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఫోన్తో నడిపించే స్థాయికి ఇది ఎలా మారింది? ముఖ్యంగా కొత్తగా ఆంత్రప్రెన్యూర్స్గా మారాలనుకునేవారికి ఈ డిజిటల్ మార్పు ఎలా ఒక వరంలాగా మారిందో మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత పాత పద్ధతుల్లో ఉన్న ఇబ్బందులు, దాని చుట్టూ ఉన్న చట్టపరమైన విషయాలు, అలాగే ఇప్పుడు వచ్చిన డిజిటల్ మార్పులు, చివరగా కొత్తవారికి ఎలాంటి శిక్షణ అందుతుందనేది ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి విభాగం, ఒక శతాబ్దపు వృద్ధిని చూసిన డైరెక్ట్ సెల్లింగ్ ఆర్థిక వ్యవస్థ. ఇది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఫీల్డైతే కాదు. దీని వెనక చాలా పెద్ద చరిత్రే ఉంది. 1886లో అమెరికాలో అవాన్ అనే సంస్థతో ఇది మొదలైంది. ఆ తర్వాత 1945 నాటికి న్యూట్రలైట్ సంస్థ మనమిప్పుడు ఎక్కువగా చెప్పుకుంటున్న మల్టీలెవెల్ మార్కెటింగ్ లేదా ఎంఎల్ఎం విధానాన్ని తీసుకొచ్చింది. ఇక 1970ల దగ్గరకొచ్చేసరికి కాస్మెటిక్స్ మాత్రమే కాకుండా హెల్త్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ఇలా చాలా వైవిధ్యం వచ్చింది. 1990ల నాటికి మన ఇండియా, చైనా లాంటి మార్కెట్లలోకి ఇది విస్తరించింది. సరే, ఇంత చరిత్ర ఉన్న ఈ రంగం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒకసారి ఈ నంబర్ చూడండి. 102.9 మిలియన్లు, అంటే దాదాపు 10 కోట్ల పైనే. 2024 గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నవారి సంఖ్య ఇది. ఇది చిన్న విషయం కాదు కదా. కోట్లాది మందికి స్వయం ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద నెట్వర్క్ ఇది. దీని ఆర్థిక సామర్థ్యం కూడా ఏమాత్రం తక్కువ కాదు. 2025 నాటికి దీని మార్కెట్ సైజ్ సుమారు $237 బిలియన్, 2033 కల్లా అది ఏకంగా $408 బిలియన్ చేరుకుంటుందని ఒక అంచనా. అంటే భవిష్యత్తులో ఇది ఎంత బలమైన ఆర్థిక శక్తిగా మారబోతుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ రెండూ ఒకటేనా అని. కాదు. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్లో ప్రకటనలివ్వడం, మెయిల్స్ పంపడం లాంటివి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎలాంటి రీటైల్ దుకాణాలు లేకుండా నేరుగా కస్టమర్ల దగ్గరికే ఉత్పత్తులను తీసుకెళ్లడం. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రధానంగా 2 రకాలున్నాయి. మొదటిది సింగిల్ లెవెల్ మార్కెటింగ్. ఇది చాలా సింపుల్. ఎవరైనా కంపెనీ నుండి నేరుగా ప్రోడక్ట్స్ తీసుకుని కస్టమర్లకు అమ్ముతారు. వాళ్ళు ఎంత అమ్మితే అంత లాభం లేదా కమిషన్ వస్తుంది, అంతే. ఇక రెండవదే మనం వినే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇక్కడ వస్తువులు అమ్మడమే కాదు, ఇంకొంతమందిని తమ టీంలో చేర్చుకుని ఒక డౌన్లైన్ నెట్వర్క్ను తయారు చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది? సొంతంగా అమ్మిన దానిపైనే కాకుండా ఆ టీం చేసే సేల్స్ మీద కూడా ఆదాయం వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అసలు బలం ఇదే. కానీ ఈ వ్యవస్థ ఎప్పుడూ పూలపాన్పులాగా ఏమీ లేదు. ఇక్కడే మనం మన రెండవ విభాగం గురించి మాట్లాడుకోవాలి. పాత పద్ధతుల్లో ఉన్న ప్రధాన అడ్డంకులు మరియు సమస్యలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. దశాబ్దాల పాటు ఈ బిజినెస్ అంతా ముఖాముఖి పరిచయాలతోనే నడిచింది. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి నేరుగా వెళ్లడం, వాళ్ల ఇళ్లలో మీటింగ్స్, పార్టీలు పెట్టి ప్రోడక్ట్స్ గురించి చెప్పడం లాంటివి చేసేవాళ్లు. కానీ ఆలోచించండి, ప్రతిసారీ అలా అపరిచితుల ఇళ్లకు వెళ్లి తలుపులు తట్టడం, వాళ్లని కొనుక్కోమని ఒప్పించడం ఎంత కష్టమో కదా. నిజం చెప్పాలంటే చాలామంది కొత్తవాళ్లు ఈ ఫీల్డ్లోకి రావాలంటేనే భయపడేవాళ్లు. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరగాలి, ఊళ్ళు పట్టుకుని వెళ్లాలి, పోని తెలిసిన వాళ్లకు చెబుదామంటే బంధువులేమనుకుంటారో అన్న టెన్షన్. వాళ్లు మాకొద్దు అనే మొహమ్మీదే చెబితే ఆ రిజెక్షన్ తట్టుకోవడం కష్టం. అలాగే అందరికీ అనర్ఘళంగా మాట్లాడే స్కిల్స్ ఉండవు కదా. ఇవన్నీ పాత పద్ధతిలో ఉన్న అతిపెద్ద బ్రేకులు. ఇక మూడవ విభాగం, చట్టపరమైన పరిమితులు. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే చాలామంది మైండ్లో మెదిలే మొదటి ప్రశ్న, ఇది అసలు లీగలేనా, లేక ఏవైనా మోసపూరిత స్కీమ్లా అని. ఈ సందేహాన్ని ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. చట్టబద్ధమైన డైరెక్ట్ సెల్లింగ్కి మోసకారి పిరమిడ్ స్కీమ్లకు మధ్య ఉన్న గీతను మనం గమనించాలి. జెన్యూన్గా ఉండే డైరెక్ట్ సెల్లింగ్లో ఫోకస్ అంతా నాణ్యమైన ఉత్పత్తులు అమ్మడం మీదే ఉంటుంది. జాయిన్ అవ్వడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ ఈ పిరమిడ్ స్కీమ్స్ ఎలా ఉంటాయంటే ప్రోడక్ట్స్ని గాలికొదిలేసి జనాలను చేర్పించడం మీదే టార్గెట్ పెడతాయి.
జాయిన్ అయ్యేటప్పుడు భారీగా డబ్బులు వసూలు చేస్తాయి. ఈ తేడా తెలియకపోవడం వల్లే చాలామంది మోసపోతుంటారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికే భారత ప్రభుత్వం 2021లో పటిష్టమైన కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ తీసుకువచ్చింది. దాని ప్రకారం ఇండియాలో ఈ బిజినెస్ చేసే ప్రతి సంస్థకు ఖచ్చితంగా ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలి. కస్టమర్లకు ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించే వ్యవస్థ ఉండాలి. దీనివల్ల ఈ రంగంపై నమ్మకం బాగా పెరిగింది అని చెప్పాలి. సరే, చట్టపరంగా ఒక రక్షణ అయితే దొరికింది. మరి ఆ ఇంటింటికి తిరిగే కష్టాల పరిస్థితేంటి? దానికి జవాబే ఈ 4వ విభాగం, డిజిటల్ పరివర్తన. ఈ స్మార్ట్ఫోన్ యుగంలో ఈ వ్యాపారం మొత్తం ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదూ. అదే డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. అసలు దీనివల్ల ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా, ఊళ్ళు పట్టుకుని తిరగాల్సిన పని లేకుండా కేవలం మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్తోనే పెద్ద పెద్ద నెట్వర్క్స్ని క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు, వేరే ఉద్యోగాలు చేసుకునే వారికి ఇదొక గొప్ప అవకాశంగా మారిపోయింది. ఇప్పుడు పాత పద్ధతులన్నీ మాయమైపోయాయి. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం, వాట్సాప్ ద్వారా ప్రాడక్ట్ క్యాటలాగ్స్ పంపటం, జూమ్ లాంటి యాప్స్లో వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోవడం అంతా డిజిటల్ అయిపోయింది. ఎవరైనా ప్రాడక్ట్ కావాలంటే ఆన్లైన్లోనే ఆర్డర్ పెడతారు. కంపెనీ వాళ్లే నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. చూసారా, ఆ రిజెక్షన్ భయం, ప్రయాణాల కష్టం అన్నీ ఎలా తీరిపోయాయో. అంతా బానే ఉంది, కానీ ఎవర్నీ నేరుగా కలవకుండా ఆన్లైన్లో ఎలా అమ్మాలి? ఈ స్కిల్స్ ఎవరు నేర్పిస్తారు? ఇక్కడే మన 5వ విభాగం వస్తుంది. ఆధునిక విక్రయదారులకు ఎలా శిక్షణ ఇస్తున్నారు అనేది చాలా కీలకమైన విషయం. కొత్తగా ఈ ఫీల్డ్లోకొచ్చేవారికి ట్రైనింగ్ ప్రాసెస్ ఇప్పుడు చాలా సులభమైపోయింది. ప్రోడక్ట్స్ ఫీచర్స్ ఏంటి, సోషల్ మీడియాను వాడి లీడ్స్ ఎలా తీసుకురావాలి అనేది స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నారు. ఎవర్నీ బతిమాలాడాల్సిన పని లేకుండా ప్రొఫెషనల్గా ఈ బిజినెస్ ఎలా చేయాలో ఆన్లైన్ వీడియోల ద్వారానే నేర్చేసుకోవచ్చు. పైగా సీనియర్ లీడర్స్ కూడా ఆన్లైన్లోనే మెంటర్షిప్ ఇస్తుంటారు. మరి ముగింపుగా ఒక చిన్న ఆలోచన. స్వంతంగా ఏదైనా సాధించాలనుకునే కొత్త ఆంట్రప్రెన్యూర్స్కు ఈ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ నిజంగా ఒక అద్భుతమైన అవకాశమే కదా. ఒకప్పటి పాత పద్ధతుల్లోని లోపాలను దాటుకుని టెక్నాలజీ సాయంతో ఈ రంగం వేగంగా రూపాంతరం చెందుతోంది. మరిది నిజంగా భవిష్యత్తును మార్చే ముందడుగే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.